సో ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్తో పాటు కూడా వచ్చేయండి. అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. లాస్ట్ వరకు మీరు గెస్ చేస్తూనే ఉంటారు ఏమవుతుందని. లాస్ట్ సెకండ్ వరకు ఇట్ కీప్ యూ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సిట్. మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. స్టోరీ బేసిక్గా ఇట్స్ అబౌట్ అ కాప్, కాజల్ గారి గురించి. సో ఆమెకు ఒక కేసు వస్తుంది. సో హౌ షీ గోస్ అబౌట్ దట్ కేస్ అని. ఇంకా డీటెయిల్స్ రివీల్ చేస్తే మీకు సినిమా స్పాయిల్ చేసినట్టు అవుతుంది. కానీ ఒక్కటైతే చెప్పగలను, డెఫినెట్లీ మీరు కూర్చున్నారంటే లాస్ట్ సెకండ్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా. ఇఫ్ యూ సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బాగా పుట్టాక ఒక 360 చేశారు. ఇలా కాళ్ళు మెడ మీద పెట్టి 360. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఈవెన్ జిమ్నాస్ట్స్. ఐ డూ జిమ్నాస్టిక్స్, దట్స్ వై చెప్తున్నా. సో అలాంటిది చేయడం ఒక హీరోయిన్ ఆల్ దీస్ ఇయర్స్ 18 years గ్లామరస్ రోల్స్, అందమైన రోల్స్ చేస్తాం మనం. దానికోసమే వర్క్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ చూస్తే యూ హ్యావ్ పర్ఫార్మెన్స్, యూ హ్యావ్ స్టోరీ, యూ హ్యావ్ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ నాట్ ఓన్లీ కాజల్ అగర్వాల్ గారు, సపోర్టింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నవీన్ చంద్ర గారు ఫెంటాస్టిక్ క్యామియో. అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమాని డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, రిషి కానీ ఇక్బాల్ చోటు క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్స్ చాలా బాగా హెల్ప్ చేసినాయి కాజల్ గారి క్యారెక్టర్కి కానీ, ఆవిడ యాక్టింగ్కి కానీ, అండ్ స్టోరీకి కానీ. అండ్ క్లైమాక్స్లో ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఒక కాజల్ గారికి కానీ లేకపోతే ఒక సీనియర్ యాక్టర్స్కి ధీటుగా హీ గేవ్ అ వెరీ గుడ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అ యంగ్స్టర్ ఆర్ ఎ డెబ్యూటెంట్. ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. చిన్న ఐ మూమెంట్స్ కానీ ఐ బాల్తో అది బాగా క్యాప్చర్ చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వచ్చిన వాళ్ళందరూ థ్రిల్లర్ అనే వస్తున్నారు, బట్ డ్రామా కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ప్యూర్ క్రేజీ ఎమోషన్ ఉంది, అది క్లైమాక్స్లో హిట్ అవుతుంది. ముందు వచ్చిన డ్రామాని కన్జ్యూమ్ చేస్తే 100% ఐ గెస్ యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైం. 100%. అండ్ మోర్ ఓవర్ మీరు సత్యభామ అని చెప్పగానే ఒకటి గుర్తొచ్చింది. మధ్యలో ఒక సాంగ్ వచ్చింది, సత్యభామ ఇక్కడ ఓల్డ్ సిటీకి వెళ్తుంది, అక్కడ సత్యభామ చిన్న ట్రాక్ నడుస్తుంది బీజిఎం వెనకాల. ఇట్స్ అమేజింగ్. ఆ రైటర్ ఎవరో కానీ ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దట్ రైటర్. ఈవెన్ స్టోరీ కూడా వెరీ గుడ్. ఎమోషనే వర్కౌట్ అయింది. కొన్ని మ్యాచ్ షాట్లు, జంప్ కట్లు ఉన్నాయి. ఎడిటింగ్ మెయిన్ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వడానికి. అండ్ వెరీ గుడ్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ ఉమెన్ టు వాచ్. అంటే ఉమెన్ చూడాలి ఇలాంటి మూవీ. అండ్ ఇట్స్ వెరీ గుడ్. లైక్ షీ టీమ్ యాప్ ఒకటి ఉంది, దాన్ని కూడా వెరీ సటిల్ వేలో ప్రమోట్ చేయడం జరిగింది మూవీలో. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ కదా సొసైటీకి కూడా. అండ్ అండ్ దట్స్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ కాజల్ గారికి 100% ఉమెన్ ఓరియంటెడ్ సినిమా, కానీ ఎక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అనగానే అమ్మాయిలు ఏదో బాధపడిపోతున్నారు, సొసైటీలో చాలా ఇదైపోతుంది అని చూపిస్తున్నారు. బట్ అది నోటితో చెప్పేయకుండా సినిమాటిక్గా చూపిస్తే చూసేవాడికి విజువల్గా మైండ్లో గుర్తుండిపోద్ది. విన్నాడంటే వాడు వినేసి వదిలేస్తాడు. అది ఎంత విజువల్గా చూపించారనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద మూవీ.